లైఫ్లో ఏదైనా తప్పు జరిగితే వెంటనే అందరూ ఒక డైలాగ్, ఏం జరిగినా మన మంచికే. ఒకసారి బైక్ స్కిడ్ అయింది, ఫ్రెండ్ వచ్చి ముందే, అన్న ఏం జరిగినా నీ మంచికే. నేను నా ఎల్బో బాగా బ్రేక్ అయింది. ఇందులో మంచిదేమిట్రా ఫ్రెండ్, ఇదివరకు నువ్వు స్లోగా రైడ్ చేయలేదు, ఇక నుండి చెయ్యాలి. మోటివేషన్ ఇద్దియా. నా ఎగ్జామ్ ఫెయిల్ అయింది కానీ దాంట్లో ఎక్కడ మంచి ఉంది. టీచర్ కూడా నన్ను చూసి ఇది కూడా నీ మంచికే అంటున్నారు. ఎందుకు మంచి అని అడిగితే, నువ్వు పాస్ అయితే నీకు జాబ్ ఇచ్చేవాడు ఫెయిల్ అవ్వాలంటున్నారు. బ్రేకప్ అయ్యాక ఫ్రెండ్స్ కూడా వచ్చి ఏం జరిగినా నీ మంచికే రా, ఇది ఒక మోటివేటింగ్ లైన్. కానీ ఆ అబ్బాయి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో గోవాలో పోస్ట్స్ పెడుతున్నాడు. నాకు మోటివేటర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టా మ్యూట్ చేసుకుంటా. యాక్చువల్లీ లైఫ్లో జరిగే చాలా వర్స్ సిచ్యువేషన్స్ ఆఫ్టర్ అ వైల్ లుక్ బ్యాక్ చేస్తే అయితే నిజంగానే మన మంచికే జరిగింది అని తెలుస్తుంది. ఇప్పుడే జాబ్ దొరకకపోతే లేటర్ బెటర్ జాబ్ వస్తుంది, బ్రేకప్ అయితే హెల్దీ మైండ్ సెట్ వస్తుంది, ఫ్రెండ్స్ దగ్గర నుండి ట్రూత్ వస్తుంది. ఆ టైంలో కామెడీలో గుర్తించాం, లేటర్ లైఫ్ మూవీలో టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. ట్రాఫిక్ జామ్లో 1 hour పాటు స్టక్ అయిపోయా, మెంటల్గా అయిపోయా. జరిగిన నీ మంచికే. నేను ఎలా అంకల్ నువ్వు ముందెళ్ళిపోతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వెళ్తే పెట్రోల్ త్వరగా అయిపోతుంది కదా. ఇంత చీప్ మోటివేషన్ నేను ఎప్పుడు వినలా. లైఫ్ అంటే 80% అన్ఎక్స్పెక్టెడ్ మెస్, 20% ప్లాన్. ఆ 80% మెస్ని హ్యాండిల్ చేయడానికి ఇండియన్స్కి ఒకటే మంత్ర, ఎం జరిగినా మన మంచికే. అసలు ఏం జరిగినా సరే, బ్రేకప్ అయినా, ఆనియన్స్ ప్రైస్ పెరిగినా, వైఫై డౌన్ అయినా, ఇది మ్యాజిక్ స్పెల్లా పనిచేస్తుంది. మొత్తానికి లైఫ్లో ఎన్ని తప్పులు, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కొన్నిసార్లు నిజంగానే జరిగినా మన మంచికే అనడం వలన మన బ్రెయిన్ కామ్ అవుతుంది. అదే స్టాండప్ కమీడియన్ల సీక్రెట్ కూడా. ఫెయిల్యూర్ అయినా పంచ్ లైన్ అయిపోతుంది.